ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ జనసేన ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని కూడా కలుపుకుంటే జగన్ను గద్దెదించడం మరింత సులువు అని రెండు పార్టీలు భావిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న చంద్రబాబు పవన్ ఆశలపై షర్మిల నీళ్లు చల్లబోతున్నారా? ఈ పరిణామం పరోక్షంగా సీఎం జగన్ కు లబ్ధి చేకూరబోతోందా? ఏపీలో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీతో జనసేన పొత్తు ఖరారు కాగా బీజేపీ వైపు ఈ రెండు పార్టీలు ఆశగా చూస్తున్నాయి. సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తే రెండు పార్టీలే పోటీ చేస్తాయా, బీజేపీ కూడా జత కలుస్తుందా అన్నది తేలిపోతుంది. బీజేపీ కూడా పొత్తుకు సంకేతాలు ఇస్తున్నా సీట్లు సర్దుబాటే పెద్ద సమస్యగా మారింది. అయితే 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. దాంతో ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఈ మూడు పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చంద్రబాబు పవన్ పదే చెబుతున్నారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలపై నీళ్లు చల్లేందుకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సిద్ధమవుతున్నారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు పొత్తు పెట్టుకుని ఇండియా కూటమిగా ఏపీలో పోటీ చేయనున్నారు. వీరితో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలవనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ కూటమి ఏర్పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే చంద్రబాబు పవన్ లక్ష్యానికి గండి కొడుతోందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చాలా కీలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సిపిఐ సిపిఎం పార్టీలు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపడంతో కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎంలతో పొత్తు ఖరారైంది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మొదటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్న సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగిస్తున్నారు. అటు పార్టీలో చేరికలపైన ఫోకస్ చేశారు. బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని నిర్ణయించారు. ఈ కూటమిలో సిబిఐ మాజీ జేడీ పార్టీ కలుస్తుందనే ప్రచారం సాగుతుంది. కానీ ఇంకా ఆయన నుంచి దీనిపైన స్పష్టత రాలేదు. అయితే ఏపీలో ఎన్డీఏ, ఇండియా కూటమి, వైసీపీ పార్టీలు బరిలో దిగుతుండటంతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కలిసికట్టుగా పోటీ చేయడం ద్వారా జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు పవన్ లక్ష్యం. అయితే కాంగ్రెస్ వామపక్షాలు పొత్తుతో ఆ లక్ష్యం నెరవేరేనా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు టీడీపీ జనసేనకు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్ వామపక్షాలు పోటీలో నిలుస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు వామపక్షాలకు ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ వామపక్షాలతో పొత్తుతో 3 సీట్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కొంతమేర పెరుగుతుందనే వాదన ఉంది. దీంతో ఆ పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంక్ తో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు కూటములు చీలే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా అది జగన్ కే లబ్ధి చేకూరుస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల రాజకీయం ఏపీలో మరింత ఆసక్తి పెంచుతోంది.